భక్తి సంగీత కుసుమాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ భావార్థామృతం సిరీస్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో శివతత్వాన్ని ఎంతో అద్భుతంగా వివరించే శివమంగళ స్తోత్రంలోని 4వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకం. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళం. సూర్యచంద్రాగ్ని నేత్రాయ అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ముగ్గురిని తన నేత్రాలుగా అనగా కన్నులుగా కలిగిన ఆ ముక్కంటికి నా యొక్క నమస్కారము. లౌకికంగా ఆలోచిస్తే స్వామికి 3 కళ్ళు ఉన్నాయి అనుకుంటాం. కానీ దీని వెనుక ఉండే సృష్టి తత్వం ఏంటి? సూర్యుడు కుడి కన్ను, సూర్యుడు పగటిని, క్రియాశీలతను, బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మన జాగ్రత్తావస్థకు అంటే మేల్కొని ఉండే స్థితికి ప్రతీక. చంద్రుడు ఎడమ కన్ను, చంద్రుడు రాత్రిని, ప్రశాంతతను, మనస్సుని, చల్లదనాన్ని ఇస్తాడు. ఆయన మన స్వప్నావస్థకు అంటే కలలు కనే స్థితికి ప్రతీక. అగ్ని 3వ కన్ను. అగ్ని దేన్నైనా భస్మం చేస్తుంది. చీకట్లను చీల్చే జ్ఞానాగ్ని అది. ఇది సుషుప్తి అవస్థకు అలాగే జ్ఞానోదయానికి ప్రతీక. ఇలా ఈ సృష్టిలో కాలానికి మూలమైన సూర్యుడు, చంద్రుడు, ఆ కాలాన్ని శాసించే కాలకాలుడు ఆ పరమశివుడు. సూర్యుడిలా తీక్షణంగా ధర్మాన్ని రక్షిస్తాడు, చంద్రుడిలా చల్లగా భక్తులను కరుణిస్తాడు. లోపల 3వ కన్నులో ఉన్న అగ్నితో మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అజ్ఞానాలనే అంధకారాన్ని దహించి వేస్తాడు. అటువంటి త్రిగుణాత్మక నేత్రుడికి నా యొక్క నమస్సుమాంజలి. కైలాసవాసి. కైలాసం అంటే ఎక్కడో హిమాలయాల్లో ఉండే మంచు పర్వతం మాత్రమే కాదు. ఆధ్యాత్మికంగా కైలాసం అంటే స్ఫటికం లాంటి స్వచ్ఛత. ఏ మనస్సు అయితే రాగద్వేషాలు లేకుండా, కామక్రోధాలకు లొంగకుండా, మంచు కొండల నిర్మలంగా తెల్లగా ప్రకాశిస్తుందో ఆ పవిత్రమైన మనస్సే కైలాసం. శివుడు ఎక్కడో లేడు. అటువంటి నిర్మలమైన హృదయంలోనే ఆయన కొలువై ఉంటాడు. అందుకే ఆయన్ను కైలాసవాసి అని అంటారు. మన హృదయాన్ని కైలాసంగా మార్చుకుంటే శివుడు మనలోనే ప్రకటితం అవుతాడు. సచ్చిదానంద రూపం. ఇది 3 పదాల కలయిక. సత్, చిత్, ఆనందం. సత్ అంటే ఉనికి, ఏ కాలంలోని నశించనిది, సత్యం. సృష్టికి పూర్వం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సృష్టి లయమయ్యాక కూడా ఉండే ఏకైక సత్యమే పరమశివుడు. చిత్ అంటే చైతన్యం. ఆయన కేవలం జడం కాదు, సర్వము తెలిసిన మహా చైతన్యం. మనలో ప్రాణశక్తిగా, ఎరుకగా ఉన్నది ఆయనే. ఆనందం అంటే పరమానందం, దుఃఖం లేని స్థితి, అంతం లేని శాశ్వత ఆనందం. భగవంతుడంటే ఎవరో కాదు, సత్, చిత్, ఆనందాల స్వరూపమే. మన బాహ్య ప్రపంచంలో వెతుక్కునే ఆనందం తాత్కాలికం. కానీ మన లోపల ఉండే శివతత్వాన్ని తెలుసుకున్నప్పుడు లభించే ఆనందం శాశ్వతం. ఆ సచ్చిదానంద రూపుడికి నా యొక్క నమస్కారం. ప్రమథగణాలు అంటే శివుని సైన్యం లేదా అనుచరులు. పురాణాల ప్రకారం వారు వికృత రూపాలతో, వింత ధ్వనులతో ఉంటారు. కానీ తాత్వికంగా ప్రమథులు అంటే మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మరియు మనలోని రకరకాల ఆలోచనలు. మన మనస్సు ఒక్కొక్కసారి ఒక్కొక్క వికృత రూపాన్ని అంటే కోపం, అసూయ, భయం లాంటి రూపాల్ని దాలుస్తుంటుంది. వీటన్నిటినీ అదుపులో ఉంచి లయం చేసే అధిపతి ఈశుడు అంటే ఆ పరమశివుడే. అటువంటి ప్రమథనాథునికి మంగళం ప్రసాదిస్తున్నాను,
మంగళం అంటే శుభం. ఆయన్ను స్మరిస్తే జీవితమే శుభప్రదంగా మారుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. చూశారు కదా, ఈ చిన్న శ్లోకం ద్వారా మనం నేర్చుకోవలసింది మన కళ్ళను జ్ఞానంతో అంటే సూర్యుడిలా అగ్నిలా నింపుకోవాలి. హృదయాన్ని మంచు కొండల కైలాసంలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మనలో ఉండే సచ్చిదానందాన్ని మనం అనుభవించగలం. ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలని, అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. మళ్ళీ వచ్చే వీడియోలో 5వ శ్లోకం యొక్క భావార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూశారు కదా, ఎంత చక్కటి సందేశాన్ని మనకి ఈ స్తోత్రాల ద్వారా, ఈ శ్లోకాల ద్వారా మన పూర్వీకులు మనకు అందించే సంపద ఇదే. అందుకే ఏ శ్లోకమైనా, ఏ స్తోత్రమైనా, ఏ పాట అయినా దాని యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ మనం పారాయణ చేయడం వలన మనం ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలమవుతామని మా ఈ ఛానల్ ప్రతి శ్లోకానికి, ప్రతి స్తోత్రానికి భావార్థం తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది. మీకు గనుక మా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు మా ఈ వీడియోలో ఏ వీడియో బాగా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరిచ్చే ఈ లైక్ వల్ల, కామెంట్స్ వల్ల ఇలాగ ఎవరైతే భావాల్ని తెలుసుకోవాలి అని చూస్తున్నారో అటువంటి వారికి మా ఈ వీడియోలు మరింత చేరువుగా వెళతాయి. మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలన్నీ వీక్షించండి. మళ్ళీ వచ్చే వారం 5వ శ్లోకం యొక్క అర్థంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.